హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చెప్పే చిన్న చిన్న కథలు మీ అందరికీ నచ్చుతున్నాయని నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్క నాకు శారీస్తో పాటు ఇలాంటి చిన్న చిన్న కథలు కూడా చెప్పండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్నమాట. అలాగే ఈ చిన్న స్టోరీ కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటూ ఒక చిన్న కథ చెప్తున్నాను. ఏంటి అంటే, ఒక శిష్యుడు ఒక గురుగారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి గురుగారి దగ్గర బాగా ఏడుస్తూ ఉంటే గురుగారు చూడలేక, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అంటే, ఆ శిష్యుడు అన్నాడంట, నాకున్న కష్టాలు ఎవ్వరికీ లేవండి, చాలా కష్టాలు వచ్చినాయి నాకు, దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు అని చెప్పి తను బాగా వాపోతున్నాడంట. అప్పుడు గురువుగారు ఏం చేశారు అంటే, గురువుగారు ఒక గ్లాస్ నీళ్ళల్లో బాగా ఉప్పు కలిపేసేసి ఆ శిష్యుడికి ఇచ్చారంట. ఇవ్వంగానే తాగు నాన్న అన్నారంట. తాగంగానే, అమ్మో కటిక ఉప్పు ఉందండో, నాకు అసలు ఇది చాలా ఉప్పు కసంగా ఉంది, మీరు ఎట్లా ఇచ్చారు నాకు అని అన్నారంట. అనగానే మళ్ళీ ఇదేంటి, అదే ఉప్పు కలిపిన గ్లాస్ తీసుకెళ్ళి నదిలో కలిపేసేసి ఆ ఉప్పు నీళ్ళని, ఇప్పుడు ఈ నీళ్లు తాగు అని అడిగారంట. అదేంటి, నదిలో ఆ చిన్న గ్లాస్ ఉప్పు నీళ్లు కలిపితే నదిలో నీళ్ళు ఎలా ఉంటాయి, నదిలాగానే ఉంటాయి అన్నమాట, ఉప్పగా ఏమి ఉండవు కదా. సో అప్పుడు ఏంటి గురుగారు ఎందుకు ఇట్లా చేశారు, ఇంత దూరం నడిపించారు, నదిలో ఉప్పు నీళ్లు పారబోయిచ్చారు, నా చేత ఉప్పు నీళ్లు తాగిచ్చారు ఏంటి అని అంటే, అప్పుడు గురుగారు అన్నారంట, ఎప్పుడైతే నీ కష్టాన్ని గ్లాస్లో ఉప్పు మాదిరిగా చూస్తావో నీకు అన్ని కష్టాలుగానే కనపడతాయి. అదే సముద్రంలో నీళ్లు కలిపేసి, అదే ఉప్పు నీళ్లు కలిపేస్తే మనకి అది తెలుస్తుందా అందులో ఉప్పు ఉంది అని, మనకి తెలియలేదన్నమాట. అట్లాగే ప్రతి చిన్న విషయాన్ని, మనకి ఏదో చాలా పెద్ద కష్టం వచ్చేసింది, అమ్మో దేవుడు నాకే ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడు, దేవుడు వాళ్ళని సంతోషంగా ఉంచాడు, నేను ఇంత భక్తి చేస్తాను అయినా సరే ఇంత మంచిగుంటాను, నాకే ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మనం ఏమి రియాక్ట్ అవ్వక్కర్లేదండి. ఎందుకు అంటే, కొంతమందికి చాలా మందికి ఉంటుంది, భక్తి ఎక్కువ చేస్తే కష్టాలు ఎక్కువ వస్తాయని. మనం ఇదెందుకు అనుకోము, అదేంటి, మనకి ఆ కష్టం ఉంది కాబట్టి మనకి ఆ కష్టం వచ్చింది అని ఎందుకు అనుకోము. సో ప్రతిదీ కూడా ఒక ఇన్నర్ లాజిక్ అనేది ఉంటుందండి. కష్టాలు అనేవి మనుషులకు వస్తాయి, దేవీ దేవతలకు కానీ ఇప్పుడు వచ్చిన మహాపురుషులందరికీ కూడా చాలా చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా రాయల్గా, అంటే ఏంటి, లగ్జూరియస్గా ఏమీ అయితే లేరు. చూడండి, ప్రతి దేవుళ్ళవి హిస్టరీ చూస్తే మనకి వాళ్ళ లైఫ్ స్పాన్ అంతా కూడా వాళ్ళు ఎన్నెన్ని త్యాగాలు, ఎంతెంత చూశారు, కష్టంలో వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, అలాంటి ఉదాహరణలే మనకి ఇచ్చారనమాట. సో హరిశ్చంద్రుడే కానివ్వండి, ఎంతమంది, చాలా మంది దేవీ దేవతలు ఏంటి, దేవుళ్ళు కానీ అందరూ, మరి శివుడు కూడా విషం తాగాడు, కృష్ణుడు పుట్టంగానే మరి ఎట్లాగా జైల్లో పుట్టాడు, అన్ని ప్రతిదీ ఎవరిని చూసుకున్నా ప్రతిదీ దెర్ ఈజ్ హార్డ్ వర్క్, ఒక ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఉందన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా వచ్చిన కష్టాన్ని నాకే ఉంది అని చెప్పి అదే ఆలోచించుకుంటూ మన మనసుని మాత్రం పాడు చేసుకోవద్దు. జస్ట్ మూవ్ ఆన్, అంతే అనమాట. సో ఈ చిన్న కథ మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.